ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు. ఎంత కష్టపడిన పాపం ఎక్కువ సంపాదించలేకపోయేవాడు. పొద్దంతా పొలం పనులు చూసుకుని అలసిపోతూ ఉండేవాడు. ఒకరోజు అలాగే పొలం నుంచి అలసిపోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు. బాటసారి ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో సూర్యాస్తమమవుతోందని, ఆ రోజు రాత్రికి శివకాశి అరుగుమీద నిద్రపోవటానికి అనుమతిని కోరాడు. శివకాశి ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు. చేతులు, కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఇంట్లో ఇన్న ఒకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగు మీద వేశాడు. తన దుప్పటి, తలగడ కూడా మంచం మీద వేశాడు. తన భోజనం కోరకున్న గుప్పెడు బియ్యం గింజలతోనే అన్నం వండి బాటసారికి వడ్డించి తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేశాడు.